దేవునికి స్తోత్రం. మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు సిలువదారి ప్రార్థనా మందిరంలో నుంచి దేవుని శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం తీసుకుందాం. దైవజనుడు అభిషిక్తుడు ఇర్మియా విలాప వాక్యముల గ్రంథములో 3వ అధ్యాయం 22వ వాక్యములో ఇలాగున తెలియపరిచారు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, దేవుడు కృప కలిగినటువంటి వాడు, వాత్సల్యత కలిగినటువంటి వాడు కనుక మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ప్రేమ మన పైన తగ్గకుండా నిత్యము సమృద్ధిగా అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడు. కళ్ళ ముందు ఎందరో గొప్ప గొప్ప వారు గతించిపోయారు. మనం ఇలాగ నిలిచే ఉన్నాం. దీనిలో కేవలం దేవుని కృప, దేవుని వాత్సల్యత కారణమై ఉన్నది. ఆ కృపను, వాత్సల్యతను మనం అనుదినం పొందుకొని దేవుని ఏర్పాటులో, ఆశీర్వాదంలో సాగిపోదుము గాక. ఆమేన్.